పెద్దపల్లిలో వరుస దొంగతనాలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మినీ ట్యాంక్ బండ్ సమీపంలో ఒకే రోజు 3 చోట్ల జరిగిన చోరీ ఘటనలు మరవక ముందే ఆదివారం మరో 2 చోట్ల దొంగతనానికి యత్నం వెలుగులోకి రావడం కలకలాన్ని సృష్టిస్తుంది. పెద్దపల్లి ప్రగతి నగర్ 24వ వార్డులో ఉన్న ట్రాన్స్పోర్ట్ కార్యాలయం అలాగే పక్కనే ఉన్న గది తలుపులను గుర్తు తెలియని దుండగులు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. ట్రాన్స్పోర్ట్ తాళం పగలకపోవడంతో బలమైన ఇనుప రాడ్తో తలుపులు వేయడాన్ని ధ్వంసం చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. ఘటనా స్థలంలో రక్తం మరకలు కనిపించడంతో చోరీకి వచ్చిన దొంగకు ఈ ప్రయత్నంలో గాయమైనట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీలు ఇతర ఆధారాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. వరుస దొంగతనాలతో పెద్దపల్లి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో పోలీస్ గస్తీని మరింత పెంచాలని, దొంగలపై కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు భరోసా కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. మరి ఎప్పుడు వచ్చింది? మేము మధ్యాహ్నం రాత్రి 1 గంటకు లేచినాం. ఆయన తాళా లేచే ఉన్నాయి కానీ మరి మళ్ళీ ఆ టైంలో ఎప్పుడు వచ్చిండ్రో తెలియదు. రాత్రి లేచి పడుకున్నాము, వాష్రూమ్కి వచ్చేసి పడుకున్నాం. కానీ తెల్లారి 6 గంటలకు మా ఆయన లేచినప్పుడు తాళం వేసిరా అంటే తాళం వేసినోని మళ్ళీ మా అమ్మాయి లేచి చూసేసరికి పోచున్నాయి సార్. పోచున్నాయి అలా గింజలు గంజులు కొబ్బరి అవన్నీ ఎత్తుకెళ్ళింది సార్. మేము పొద్దున హైదరాబాద్కు 4 గంటలు లేచి తయారయ్యి మేము పోదామన్న టైం నుంచి కిందికి దిగి చూసారకు 5:30 పోయారు. కిందికి చూసి హైదరాబాద్ పోయే టైంలో కిందికి చూసారకు లాక్ కింద పగిలి ఉన్నది. అది ఏంటని చూసారకు తాళం బలగొట్టి ఉన్నది. ఈ తాళం తీసి ఇది ఉన్నది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ తాళం అనేది రాకపోతే ఏంటంటే దాన్ని ఏలంతా కోసుకపోయినట్టున్నది. అదేది వాడిని దొంగ అన్నట్టుంది కోసుకపోయినట్టున్నది. ఏలు కోసుకపోయినది అంతా బ్రెడ్డే ఉన్నది. ఇటు ట్రాన్స్పోర్ట్ రూమ్ మన ఇటు నా బండి వేలు దాన్ని కూడా పలిగింది. అది కూడా తాళం వేసారు. దాన్ని కూడా లాక్ వేసారు. ఆ లాక్ కూడా సంద్రకి వెళ్ళి అక్కడ లాక్ అక్కడ పడ్డది. ఇదంతా బ్రెడ్ ఉన్నది. కాకపోతే దాని విషయంలో మేము పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. స్థానిక ఎస్ఐ గారు వచ్చి కూడా చూసిండు, డైరెక్ట్ చేస్తున్నాడు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మా ట్రాన్స్పోర్ట్ రూమ్లో కూడా మేము కాటన్ అన్నీ లెక్క పెట్టుకున్నాం. అన్ని కాటన్లు వచ్చినాయి. కాటన్లు కూడా మా కాటన్ కూడా ఏం ఒక్కటి కూడా తీసుకెళ్ళలేదు. అన్నీ కరెక్టే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇది ఏ టైంలో జరిగింది ఏ కథ అనేది మాకు తెలియదు. ఇది ఎప్పుడు జరిగినది ఇది ఇంతకుముందు కూడా ఒక 1 year బ్యాకప్ ఇట్లా జరిగింది.